శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. మనకు అనాదిగా ఒక సంప్రదాయం వస్తూ ఉంది. ఇంటికి ఎవరైనా ముత్తైదువ వచ్చినట్టయితే బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించేటటువంటి పద్ధతి. ఇది ఇతరులకందరికీ చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇదేమిటండి ఇంటికి ఎవరన్నా వస్తే ఈ మర్యాదలు అని. అంటే భారతీయులు కాని వాళ్ళకి సుమా, భారతీయులకి ఇది అలవాటు. ఒకవేళ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒక ముత్తైదువకి వాళ్ళు బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వకపోతే ఆవిడ చాలా బాధపడుతుంది. నన్ను అవమానం చేశారు అని బాధపడుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే, మనకి భగవంతుడు ఎక్కడో పైలోకాల్లో ఉన్నాడు అనేటటువంటి విశ్వాసం లేదు. అంటే పైలోకాల్లో దేవుడు లేడని కాదు, పైలోకాల్లోనూ ఉన్నాడు, పైలోకాల్లో మాత్రమే లేడు. దైవం మానుష రూపేణ, మానవ రూపంలో దైవం మన చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు అన్న సంగతిని నిరంతరం గుర్తు చేసే సంప్రదాయాలు మనకు కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే, ఇంటికి ముత్తైదు వస్తే బొట్టు పెట్టడం. ఎవరు ముత్తైదు వచ్చిందంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్టు. లేదండి మేము విష్ణువుని ఆరాధించము, మేమేమనుకుంటామంటే మేము శివారాధన చేస్తామంటే అప్పుడు ఇంటికి సాక్షాత్తు పార్వతీదేవో గౌరీదేవో ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, నచ్చినటువంటి దేవత, స్త్రీ రూపంలో ఉన్న దేవతామూర్తి వచ్చినట్టుగా భావించుకోవడం మొదటి నుంచి మనకి అభ్యాసం చేశారు పెద్దవాళ్ళు. ఈ అభ్యాసం యొక్క వ్యక్తీకరణే అంటే, నేను ఎవరైనా వస్తే వాళ్ళని గౌరవించాలంటే ఏం చేస్తాను, మామూలుగానే అయితే ఏం చేస్తాం, రండి రండి అంటాం. ఏం గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రారా, రండి అనకపోతే వెళ్ళిపోవడానికి రాలేదు కదా. రండి అంటే ఏమిటి, మీ రాక మాకు ఇష్టం, మేము మిమ్మల్ని ఆహ్వానించే పద్ధతిలోనే ఉన్నాము, వెళ్ళగొట్టే ఉద్దేశంలో లేమని అనేక రకాలైన భావాలు అందులో ఇమిడి ఉంటాయి. రండి అంటాం, కూర్చోమంటాం. మరీ మనకు గౌరవించేటటువంటి వాళ్ళైతే వాళ్ళు కూర్చోబోయే కుర్చీని ఒకసారి మనం చేత్తో తుడుస్తాం కూడా, కూర్చోండి కూర్చోండి అని. ఇల్లంతా శుభ్రంగా లేదు అయినా అట్లా చేస్తాం. ఇవన్నీ చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళంటే మాకు గౌరవం ఉంది అని చెప్పడం. ఒకవేళ సాక్షాత్తు దైవమే వచ్చినట్టయితే ఇంకెంత గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని ప్రదర్శించటం కోసం ఇంటికి వచ్చిన ప్రతి స్త్రీని దేవతామూర్తిగా, లక్ష్మో పార్వతో సరస్వతో దుర్గో నచ్చిన దేవతామూర్తిగా భావించేటటువంటి అలవాటు అందరికీ చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ రకమైనటువంటి మర్యాదలు చేస్తాం. లక్ష్మీదేవికి ఏం చేయాలండి, షోడశోపచార పూజ అంతా చేస్తాం. చేయడం వీలు కాని వాళ్ళు పంచోపచార పూజ చేస్తారు. ఇప్పుడిప్పుడే దైవభక్తి మాకు మొదలైందండి, మొదటి నుంచి అలవాట్లేదు, మేము పూజ చేసుకోవడం మొదలు పెడుతున్నామంటే ఏం చెప్తున్నామండి, దేవుడి దగ్గర దీపం పెట్టు, అగరొత్తి పెట్టు, కొంచెం అమ్మవారికి కుంకం వెయ్యో పువ్వు పెట్టు, చేతైతే నివేదన చెయ్యి అని చెప్తున్నాం. ఇలా తేలిక మార్గంతో చేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రధానంగా స్త్రీలకి, నిజం చెప్పాలంటే పురుషులకు కూడా అనుకోండి, ఈ రోజుల్లో మనం మర్చిపోయాం ఆ సంగతి, కుంకుమ చందనము తాంబూలము. పురుషులకు కూడా తప్పనిసరిగా కుంకుమ చందనం ఇవ్వాలి. ఈ రోజుల్లో మనం మర్చిపోయాము, శుభలేఖలకి పరిమితమైంది. శుభలేఖల్లో మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన అని శుభలేఖల్లో ఉంటుంది. కానీ ఏ పెళ్లిలో అన్నా మగవాళ్ళకి చందనం రాసి కుంకుమ పెడుతున్నారా, అదేదో బొట్టు ఆడవాళ్ళకి పరిమితం అనేటటువంటి ఒక దురభిప్రాయంలో ఉండిపోయాం మనం. అందువల్ల లేకపోతే పురుషులకు కూడా ఇవ్వాల్సిందే. ఇప్పటికీ చాలా సంప్రదాయాలను అనుసరించే వాళ్ళల్లో తాంబూలం మగవాళ్ళకు కూడా ఇస్తారండి పెళ్ళిళ్ళల్లో. ఇంటికి వస్తే కూడా స్త్రీ పురుషులు ఇద్దరికీ తాంబూలం ఇచ్చి పంపించే పద్ధతి ఉంది. అది మర్చిపోయినా కనీసం స్త్రీలకు ఇచ్చే పద్ధతి ఇంకా మనకి ఉంది. అందువల్ల తప్పనిసరిగా ఇంటికి ముత్తైదువ వస్తే కుంకుమ ఇచ్చి, వీలైతే పసుపు రాచి, గంధమిచ్చి, పూలు, ఆకులు, వక్కలు, పండు ఇత్యాది ముత్తైదువ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, చిహ్నాలు, వాటన్నిటినీ ప్రసాదించడం ఉంది. తాంబూలం ఇవ్వడంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉందండి. అందువల్ల ఆకు వక్క తప్పనిసరిగా ఇంటికి వచ్చిన స్త్రీలకు ఇవ్వాలి. దీనివల్ల జరిగేది ఏమిటో తెలుసా, సాటి మనిషిని దేవతా స్వరూపంగా భావించటం అలవాటు అవుతుంది. ఇలా కొన్ని వందల మందిని దైవస్వరూపాలుగా భావించటం మొదలుపెట్టిన తర్వాత సమాజాన్ని దేవతా స్వరూపంగా భావించి ఎవరి పట్ల దురాలోచనలు దుర్భావాలు లేకుండా అందరినీ భగవత్ స్వరూపాలుగా సద్బుద్ధితో పరిగణించగలిగినటువంటి మానసిక పరిణతి వస్తుంది. తద్వారా
మంచి సమాజం ఉంటుంది. ఒక్కొక్క అలవాటు వెనకాల ఎంత మంచి ఉద్దేశం ఉందో చూడండి. ఇదండి ఇంటికొచ్చిన ముత్తైదువుకి తాంబూలం ఇవ్వడంలో ఉన్న విశేషం. స్వస్తి.